హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు. ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి. ఎగ్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి బాయిల్ చేసుకోండి. అప్పుడు ఎగ్స్ చాలా బాగా బాయిల్ అవుతాయి. నేను కల్లుప్పు వేసి బాయిల్ చేస్తున్నాను. చూడండి, బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టానండి. మా పాపకి బాగా జలుబు చేసింది. హాట్ వాటర్ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని హాట్ వాటర్ ఎగ్ కర్రీ చేయడానికి స్టవ్ మీద కళాయి పెట్టాను. దానిలో మీరు తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయండి నా ఛానల్లో, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మీరు నన్ను ఏదన్నా అడగాలన్నా, నాకు ఏమన్నా చెప్పాలన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ ఆయిల్ బాగా వేడైపోయింది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. నేను ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేస్తున్నానండి. మీకు నచ్చితే మిగతా పప్పు దినుసులు కూడా మీరు వేసుకోవచ్చు. ఆవాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు సరిగా వేగకుండా జీలకర్ర వేసామంటే తినేటప్పుడు ఆవాలు పంటికి తగిలితే కొంచెం చేదనిపిస్తాయి, టేస్ట్ బాగోదు. అందుకే ఆవాలు వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి జీలకర్ర. చూడండి, ఇక్కడ ఆవాలు బాగా వేగుతున్నాయి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను జీలకర్ర దానిలో యాడ్ చేస్తున్నాను. ఎగ్ కర్రీని అసలు పోపు దినుసులు ఏమీ వేయకుండా కూడా చేస్తారు. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఈసారి నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఆవాలు వేగిపోయాయి కదా, నేను జీలకర్ర వేసేసానండి. జీలకర్ర కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీనిలో మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. పేస్ట్ అయినా వేసుకోవచ్చండి, ఇలాగైనా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకుంటే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుందండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మీరు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ వేగడానికి నేను లైట్గా సాల్ట్ వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి. టొమాటోస్ వేసిన తర్వాత, టొమాటోస్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు వేస్తాను. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చూడండి, మొత్తం వేసేసాను. టొమాటోస్ని మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలాగే వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఇప్పుడు నేను దీనిలో కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ వంటల్లో కల్లుప్పే వాడతానండి. దాదాపు సాల్ట్ టేస్ట్ నాకు పెద్దగా నచ్చదు. మీరు ఏ ఉప్పు యూజ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. కల్లుప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలిపేసుకుందాం. దీన్ని అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ టమాటోస్ బాగా కుక్ అయినాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకొకసారి. ఈ కళాయిని నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది సెట్ అండి, 2 వస్తాయి దీనిలో. చిన్నది ఒకటి, పెద్దది ఒకటి వస్తుంది. నేను 2 years నుంచి వాడుతున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, వాటర్ అంతా ఇంకిపోతున్నాయి. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. ఈ కళాయిలో అస్సలు అడుగంటదండి. నేను చాలా రకాల రెసిపీస్ అన్నీ దీనిలోనే చేస్తాను. దాదాపు దీనిలోనే చేస్తాను నేను వంట. ఈ కళాయిలో నేను రైస్ ఐటమ్స్ కూడా కుక్ చేస్తాను. టమాటాలన్నీ బాగా కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట దొరికేది వాడను. బయట దొరికేది అయినా అసలు టేస్ట్ బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కారం వేసుకోవాలి. కారం నేను కొంచెమే వేస్తున్నానండి. మీకు కావాల్సినంత కారం మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకుందాం, అంతా కలిసేలాగా ఈవెన్గా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కుక్ అవ్వడానికి మూత పెట్టేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇలా ట్రై చేయండి. ఎవరికన్నా తెలియకపోతే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కర్రీ రెడీ అయ్యేలోపు నేను చపాతీ పిండి కలిపేసుకున్నాను. చపాతీలు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక టిప్ చెప్తాను మీకు. ఎగ్స్ కుక్ చేసుకున్న తర్వాత పొట్టు త్వరగా రావాలంటే ఇలా గిన్నెలో వేసి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా షేక్ చేసుకోండి. చూడండి, నేను పొట్టు తీసి చూపిస్తాను. 1 హ్యాండ్తోనే మీరు తీసుకోవచ్చు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి.
చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా త్వరగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ టిప్ అండి. చూడండి ఎలా వచ్చిందో పొట్టంతా. ఈ టిప్ మీలో ఎవరికైనా ముందే తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసుకోవాలి. మీరు సర్కిల్గా అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు, వర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే పెడతానండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఎగ్స్ని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం కూర ఎలా ఉందో. ఇప్పుడు కూరని ఒకసారి కలిపేసుకుందామండి. దీనిలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎక్కడా కూడా మీకు అడుగంటలేదు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి. మీకు పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇది చపాతీలో కర్రీ కాబట్టి చపాతీకి సైడ్ డిష్గా దీన్ని వండుతున్నానండి. చపాతీలోకి అలాగే మీరు రైస్లో కూడా తినొచ్చు. నేను రెండిట్లోకి సరిపోద్దని చపాతీలోకి రైస్లోకి ఈ కర్రీ ప్రిపేర్ చేశాను ఈరోజు. ఇలాగా మీకు కావాల్సినంత వాటరు మీరు యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, కర్రీ చాలా చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు ఒకవేళ సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ పులుసు బాగా మరుగుతుంది కదా. కర్రీలో నాకు కొంచెం ఉప్పు తక్కువైందని అనిపించింది, అందుకే నేను ఉప్పు వేసాను. మీకు కావాలంటే మీరు ఈ టైంలో ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు మరగనిద్దాం. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి చాలా బాగా మరిగిపోయింది. ఇలా బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు కర్రీలోకి మనం ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందామండి కర్రీలోకి. ఎగ్స్ అన్నీ వేసేస్తున్నాను. చూడండి ఇలాగా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. స్లోగా కలపండి, మరీ ఫాస్ట్గా కలిపితే ఎగ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టైంలో, ఎందుకంటే ఎగ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. ఇలాగా నిదానంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. 15 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి కర్రీ బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసి వేసాను కదా, మీకు కావాలంటే పులుసు మరుగుతున్నప్పుడు డైరెక్ట్గా ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. నేను ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. కర్రీ అంతా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఉప్పు కారం ఒకవేళ మీరు వేయాలనుకుంటే మళ్ళీ ఈ స్టేజ్లో మీరు చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీలో మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి 2 యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను 2 వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇలా మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి నేను అంతా కలిపేస్తున్నాను. ఎగ్స్ కూడా బాగా కుక్ అయ్యాయండి. చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఎగ్స్కి పులుసు బాగా పట్టింది. చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. ఎగ్స్ ఇలా కుక్ అయితే సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసే వేసాం కదా, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పులుసు అంతా ఎగ్స్ పట్టుకుంటే చాలన్నమాట. మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి, మీరు తప్పకుండా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అయిపోయిందండి ఎగ్ కర్రీ. చాలా బాగా వచ్చింది టేస్ట్. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. ఇక్కడ చపాతీతో సర్వ్ చేశాను నేను. మీరు కావాలంటే దోశల్లో కూడా తినొచ్చు. ఎలా ఉంది నా వీడియో?